సార్ స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే చాలామందికి భూమన కరుణాకర్ రెడ్డి గారు అని ఒక పేరు వినగానే టీటీడీ గుర్తొస్తుంది లేదా తిరుపతి గుర్తొస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీ స్టార్టింగ్ మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. మీ ఫ్యామిలీ చైర్మన్ అయింది నేను చాలా చాలా సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత అండి. ఇప్పుడు 2006-7లో 6 మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఒక రైల్వే ఎంప్లాయీ ఉండేవారు. మా నాన్నకి 5 మంది కొడుకులు, ఒక కూతురు. నేను ఆఖరి వాడిని. అందరూ చాలా బాగా చదువుకున్న వాళ్ళు. మా ఇంట్లో అందరూ కూడా అకాడమిషియన్స్ ఆల్మోస్ట్ ఆల్. అన్నలు అక్కతో సహా బావతో సహా అందరూ కూడా ప్రొఫెసర్లు. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అవునండి, ప్రొఫెసర్లు గాను, లేదా రిజిస్ట్రార్లు గాను, వైస్ ఛాన్సలర్లు గాను, చీఫ్ ఇంజనీర్లు గాను ఉన్నటువంటి వాళ్ళు. అందులో నేను ఆఖరి వాడిని. ఓకే. నేను ఒకడే అకాడమిషియన్ని కాదు. అంతగా చదువుకోలేదు, చదువు అవ్వలేదా? చదువుకోలేదు కాదండి. నేను అతి చిన్న వయసులోనే పాలిటిక్స్ పట్ల ఆకర్షితున్నాను. అంటే పాలిటిక్స్ పట్ల లేదా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తో కూడా సత్సంబంధాలు ఉండేవి కూడా రాజకీయాలే కదా. నేను 72లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తిరుపతిలోనే. ఆర్ఎస్యూతో ఉండేవారా లేదా పీడిఎస్యూతో ఉండేవారా? పీపుల్స్ ఆర్ఎస్యూ అండి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది తిరుపతిలోనే ప్రారంభమైంది. ఓకే. 1972లో. రైట్. అది త్రిపురనేని మధుసూదన్ రావు గారని మాకు గురువు గారు, అలాగే మా అన్న భూమన్ గారు, ఇంకా నాగరాజు గారని, సాకం నాగరాజు గారని ఆయన, శ్రీధర్ అని నాకు మంచి స్నేహితులుగా ఉండేవారు ఆయన. వీళ్ళందరూ కూడా ఆర్ఎస్యుని ఏర్పాటు చేయటం జరిగింది. ఆరంభించిన రోజు నేను కూడా అక్కడ నా ప్రజెన్స్ ఉంది. సో రైట్ ఫ్రమ్ ఆర్ఎస్యూ ఫార్మేషన్ నుంచి యు ఆర్ దేర్. అవునండి, నేను ప్రారంభ సభ్యుడిని 72 నుంచి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నట్టుగా ఉన్నా. అప్పటి నుంచే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. మధ్యలో కొద్దికాలం ఆర్ఎస్ఎస్తో నడిచినట్టున్నారు. అది 67-68 అండి. మరి చిన్నతనంలో నా ఆర్ఎస్ఎస్ పట్ల నేను ఆకర్షితుడైనటువంటి మాట వాస్తవం. దాంట్లో కలిసి దాదాపు 1.5 సంవత్సరం తిరిగాను కూడా. అది 6-7 తరగతులలో. ఆ తర్వాత మా ఇంటి నేపథ్యం కమ్యూనిస్టు నేపథ్యం కాబట్టి మా అన్న నన్ను అది అట్లా కరెక్ట్ కాదు మా నన్ను ఉండటము అని చెప్పటము. మా ఇంటికి రెగ్యులర్గా అప్పుడే వరవరరావు గారు, శ్రీశ్రీ గారు, చరబండరాజు గారు, జ్వాలమ్మకి గారు, రెగ్యులర్గా త్రిపురనేని మధుసూదన్ రావు గారు, వీళ్ళంతా వస్తూ పోతూ ఉండటం. శ్రీశ్రీ గారు కూడా. అవునండి, శ్రీశ్రీ గారు కూడా. శ్రీశ్రీ గారు నాకు చాలా వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. రైట్. దానివల్ల ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అలా అంతకుముందే బయటకు వచ్చాను. అంతకుముందే బయటకు వచ్చారా? దీంట్లోకి ఏ కారణం వల్ల బయటకు వచ్చారు ఆర్ఎస్ఎస్? అదే చెప్పాను కదా, మా అన్న ప్రభావం వలన నేను ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని వదిలేసాను. తర్వాత ఇక రాజకీయ నేపథ్యం ఎలా సాగింది? ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నేను ఐ వాజ్ సో యాక్టివ్. అప్పుడే చిత్తూరు కుట్ర కేసు అని ఒక కుట్ర కేసు 74లో. దానికి వ్యతిరేకంగా నా ఆధ్వర్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినాం. ఇంటర్మీడియట్లోనే చాలా పెద్ద ఆందోళనలు. అప్పుడే అధిక ధరలకు వ్యతిరేకంగా, అశ్లీలతకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలన్నీ తిరుపతి వేదికగా చాలా చేయటం జరిగింది. అలా నేను పోలీసు వాళ్ళ దృష్టిలో ప్రముఖంగా నా పేరు నమోదైంది. ప్రజల్లో కంటే పోలీసు వాళ్ళ దృష్టిలో ఎక్కువ నమోదైంది. 75లో ఎమర్జెన్సీ పెట్టిన వెంటనే నేను కూడా అరెస్ట్ అవ్వటం జరిగింది. ఎన్నాళ్ళు ఉన్నారు జైల్లో? మొత్తం ఎమర్జెన్సీ ఉన్నానండి. టోటల్ 2 years. అవునండి, 2 years 21 months. అరెస్ట్ అయిన వాళ్ళల్లో అందరికంటే నేనే చిన్నవాడిని. ఎంత అండి వయసు అప్పుడు మీది? 17. 17 వయసులోనే సంవత్సరం. అవునండి, ఎమర్జెన్సీకి జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ విషయంలో మీరు జైలుకి వెళ్ళారు, నాకు ఒక విషయం. కానీ ఆ ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ, కానీ అయితే ఆ తర్వాత మీరు అదే పార్టీతో చాలా కాలం కొనసాగారు. ఇందిరాగాంధీ కోఇన్సిడెన్స్ ఆర్ తమాషా ఏంటంటే నేను ఇందిరాగాంధీతోనో కాంగ్రెస్ పార్టీతోనో
నేను పయనించలా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు Yeah. పయనించిన. Sir. నాకు ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం రీత్యా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఆ పార్టీలో ఉన్నారు. 100% నాకు ఆ పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. రాజశేఖర రెడ్డి గారు నాకు అంత సన్నిహితం కావడానికి కారణం వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు. ఎమర్జెన్సీలో రాజారెడ్డి గారు నాతో పాటు జైల్లో ఉన్నారు కాబట్టి మా ఇద్దరి మధ్యన ఆ కాలంలో పరిచయం అవ్వటము, పెరిగిన అనుబంధము, ఈ కారణంగా నేను ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారితో మీకున్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు జైల్లో ఆయన పరిచయం, ఎలా సాగింది? జైల్లో ఆయన తక్కువ రోజులు ఉన్నారు, 5-6 నెలలు మాత్రమే. కానీ ఆయన కూడా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యారు. Okay. ఆయన పెద్ద కొడుకు జార్జి రెడ్డి ఇద్దరు కూడా వీళ్ళంతా. arrest అయినారు. వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. ఆయన నాకు బాగా చెస్ ఆడేవాడు, చెస్ అలాగే వాలీబాల్ ఆడేవాడు. అప్పుడు ఆయన వయసు 51-52 సంవత్సరాలు ఉంటాయేమో జైల్లోకి వచ్చిన తర్వాత. జైల్లో వచ్చినప్పుడు. నాకు ఆ 2 గేమ్స్ మీద ఇష్టం ఉండేది, చెస్ అండ్ వాలీబాల్. చెస్, వాలీబాల్. చెస్ ఆయన దగ్గరే నేను బాగా నేర్చుకోవటం జరిగింది. వాలీబాల్ ఈవినింగ్స్ ఆయనతో కలిసి ఆడుతూ కూడా ఉన్నాను చాలా రోజులు. అట్లా మా ఇద్దరి మధ్యన ఒక తెలియని బాంధవ్యం. అందులో ఆయన నాకంటే అప్పటికే దాదాపు ఒక 30-32 ఏళ్ళు పెద్దవాడు కదా, ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చునేమో. బట్ సంవాట్ నన్ను ఒక కొడుకులాగా ఆయన అభిమానించేవాడు. ఓకే. నేను చిన్నవాడిని కావటం మూలంగా. అవును. మరి అక్కడున్న పొలిటికల్ ఐ మీన్ మీసా కింద అరెస్ట్ అయిన అందరికంటే నేనే చిన్నవాడిని, దేశంలోనే నేనే చిన్నవాడిని. అందరికంటే పెద్దవాడు మొరార్జీ దేశాయ్, ఆయనకి 78 ఏళ్ళు ఎంతనో అరెస్ట్ అయినప్పుడు నేనే చిన్నవాడిని. ఓకే. చాలామంది నేనంటే ఇష్టపడేవాళ్ళు, కుర్రవాడిని కాబట్టి. అందులోనూ జైల్లో కూడా నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. పాటలు పాడుతాను, నినాదాలు ఇస్తాను, లేకపోతే ఏదైనా పొలిటికల్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా వినటము, దాని మీద ప్రశ్నలు వేయటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. కాబట్టి అది ఎక్కువ మంది నేను ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, పాడేవాళ్ళు. అలా రాజారెడ్డి గారితో మరింత ఎక్కువగా నాకు లవ్ అండ్ అఫెక్షన్ ఏర్పడింది. తర్వాత కొనసాగిందా రాజు? అవునండి. ఎలాగా? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్స్లోనే పనిచేశా. కానీ రాజారెడ్డి గారు తిరుపతికి వేరే ఆయన స్నేహితుడి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారు. ఆ రకంగా అప్పుడప్పుడు దారిలో కనపడేవాడు, దారిలో అంతే తప్ప. అప్పుడు ఆయన నన్ను చాలా గౌరవంగా మాట్లాడేవాడు. రా పులివెందులకి రా, కోడూరుకు రా, ఇట్లా మాట్లాడేవాడు. కానీ నేను పెద్ద మెయింటైన్ చేయలేకపోయినాను ఈ రాడికల్స్ నక్సలైట్ ఉద్యమాల వలన. మళ్ళీ అది అలాగే కొనసాగుతుంది. మధ్యలో 1-2 సార్లు నేను వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఇంటికి వెళ్ళారు? పులివెందుల వెళ్ళాను, కోడూరు వెళ్ళాను. కోడూరు నాకు దగ్గర, చాలా రెగ్యులర్. ఐ మీన్ కలవటం చాలా తేలిక, చాలా లైక్ చేసేవాడు. మధ్యలో ఆ తర్వాత ఒక 3-2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నేను విప్లవ రాజకీయాలు మానేయటము, ఆ తర్వాత నేను ఏదో ఒక వ్యాపారం చేయాలని కాంట్రాక్టర్ అవతారం ఎత్తటము పొరపాటున. ఓకే. అందులో తీవ్ర నష్టం జరగటము. నష్టం అంటే అంతా ఇంత మొత్తం అంతా ఫినాన్షియల్గా లాస్ కుదేలైపోవటమే. ఆ సమయంలో రాజారెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళా. ఓకే, రైట్. ఆ రోజున ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి తీరు, ఏమైపోయినావు నువ్వు ఇన్ని రోజులు, దాదాపు 3-4 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళినా సరే. అవును, ఏమైపోయినావు ఇన్ని రోజులు నువ్వు అని నన్ను అక్కున చేర్చుకొని, నేను ఏదో అట్లా మాట్లాడితే ఇట్లా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాను, మీ సహాయం కావాలని వీలైతే అని అన్నా. చెప్పు ఏం చేయాలో నేను అంటే, ఇట్లేదో నేను వెంకటగిరి దగ్గర కాంట్రాక్ట్ చేస్తున్నాం మేము. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంటర్ అయినాడు. దట్ వాజ్ 85. ఆయన సిఎల్పి ఉప లీడర్. అప్పుడే ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు. రాజశేఖర రెడ్డి గారిని కూడా రాజారెడ్డి గారి వల్ల అంతకుముందు ఒక 3-4 సార్లు నేను కలవటం కూడా జరిగింది. ఇప్పుడు బిట్వీన్ 77 and 82 కలవటం జరిగింది. కర్ణా అనగానే ఆయన నాకెందుకు తెలియదు నాయన, నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు కదా అంటే. రాజశేఖర రెడ్డి గారి ఆబ్సెన్స్ లో మీ గురించి చెప్పారు. మీ ఆబ్సెన్స్ లో ఆయన గురించి, మీ గురించి మరింత ఎవరైనా ఫీల్ అయిపోతాం కదా, అంతే కదా, కనెక్ట్ అవుతాం. అప్పటికే వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు.
ఆ స్థాయి మర్యాద నాకెందుకు ఇవ్వటము అని కనుక కర్ణాకు ఏదో పని ఉంది అని అన్నారు. దానికి తోడు నా పార్ట్నర్స్ కూడా పులివెందలకు సంబంధించిన వాళ్లకు కూడా రాడికల్ నేపథ్యం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు కూడా బాగా పరిచయం. వాళ్ళు వచ్చిన గుర్తు లేదు కానీ నాకు అప్పుడు వెంటనే ఏం కావాలని చేసేద్దాంలేనైనా అదేంత పెద్ద విషయమోనని అప్పుడే ఈ ఎక్స్కవేటర్స్ వచ్చినాయి. ఓకే, ఆ సమయంలోనే వచ్చినాయి. నా కోసమని ఆయన 3 ఎక్స్కవేటర్స్ నా సైట్కి పంపించినాడు. దానివల్ల నా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ కాలంలో దాదాపు ఒక 20 లక్షల రూపాయల నష్టం వాళ్ళకు వచ్చింది. నాకు ఎట్లా వచ్చింది, వాళ్ళకు వచ్చింది. ఒకసారి నేను భయపడిపోయి ఏందిరా ఇది పాపం వీళ్ళని నేను ఇబ్బంది పెట్టినట్టుగా ఉండదని నేను పోయి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. రాజారెడ్డి గారి దగ్గరికి కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఆయన కూడా కోడూరుకు రెగ్యులర్ కదా, మైన్స్ ఉండేటివి. అన్న ఇట్లా నేను నా వలన మీరు నష్టం పొందటం కరెక్ట్ కాదు, దయచేసి మీరు విత్డ్రా కండి అని అన్న. నా బంధం పెనవేసుకుపోవటానికి ఆ రోజు ఆయన అన్న మాట, నీలాంటి వాడు సమాజానికి అవసరం కన్నా నాలాంటి వాడికి నష్టం వచ్చినా నేను తెరుకోగలను, ఎంతైనా కానీ ఇలాంటి వాడికి నష్టం వస్తే సమాజానికి నష్టం. తనన్న మాట అది. ఇంకా ఆ రోజుతో రాజశేఖర రెడ్డితోనే ఇంకా నా జీవితం అని నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నప్పటికీ నాకు అండర్ గ్రౌండ్ కామ్రేడ్లు వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అవసరం లేదు ఇవన్నీ కూడాను. సో ఆ క్షణం నుంచి టోటల్ రాడికల్స్ అన్ని పోయినాయి నుంచి బయటకి వస్తారు. అన్ని పోయినాయి, అంతకుముందే పోయినాయి. అవునండి, బట్ రిలేషన్స్ ఉంటాయి కదా కొంచెం, దాంతో పూర్తిగా పోయినాయి. సో అంటే మీకు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి పరిచయం? అవునండి, రాజారెడ్డి గారి వల్ల. ఇద్దరు తర్వాత ఈయన కూడా పరిచయం తర్వాత ఇద్దరితో ఎలా ఉండేది బంధం? ఇద్దరిని తమ్ముళ్ళగా చూసేవాడు. అవును, ఆయన కొడుకులా చూసేవాడు, చిన్న కొడుకులాగా. అంతేనండి. అది చెప్పాలంటే గంట 2 గంటలు చెప్పేటువంటి విషయాలు కావాలి. ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేనన్నీ నాకు వాళ్ళిద్దరితో ఉన్నారు. లేదు, మీరు చెప్తుంటే మీ కళ్ళలో నీరు తిరుగుతోంది. ఐ కెన్ అబ్జర్వ్, ఐ కెన్ ఫీల్ ఇట్.